మైదుకూరుకు చెందిన ప్రతి అక్కకి, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నమస్కారం. నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతుర్ని, డాక్టర్ సునీతమ్మని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానందరెడ్డి గారు మీకందరికీ ఆత్మీయులుగా బాగా పరిచయం. ఎందుకు మీకందరికీ వీళ్ళిద్దరూ అంటే అంత అభిమానం? ఆలోచించండి. వాళ్ళ జీవితాంతం చనిపోయిన రోజు వరకు మన కోసం కష్టపడ్డారు. వాళ్ళ జీవితం మన కోసం త్యాగం చేశారు. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రమంతా చూసుకుంటుండగా వివేకానంద రెడ్డి గారు మన జిల్లానంతా చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ రామ లక్ష్మణులుగా ఒక జోడి అయి మనకు ఏమి అవసరమైనా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంట్ కానీ ఇటువంటివి చేస్తుండగా వివేకానంద రెడ్డి గారు మన ఊర్లో మనకు అందుబాటులో ఉండి, మన ఊర్లో ఏమేం కావాలి, ఎక్కడ నీళ్లు కావాలి, లింగాల కెనాలు నీళ్లు కావాలనా, లేకపోతే ఎక్కడ రోడ్లు కావాలా, ఎక్కడ చెరువులు కావాలా, పోరుమామలలో చెరువు కావాలనా, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ వివేకానంద రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. మనకి ఇంట్లో కష్టం వచ్చినా, మన వీధిలో కష్టం వచ్చినా, మన ఊర్లో కష్టం వచ్చినా ప్రతి ఒక్కటి చూసుకునేదానికి ఎప్పుడు మనకు అందుబాటులో ఉండి, ఉదాహరణకు ప్రతి సోమవారం కడపలో ఎవరు వచ్చినా కానీ కలిసి అర్జీ పెట్టుకుంటే అది తీసుకొని పోయి కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఏ ఆఫీసు కానీ తీసుకెళ్ళి మిమ్మల్ని ఏ అవసరం వచ్చినా ఆదుకునేవారు. అలాగే ప్రతిరోజు వేకువజాము నుంచి పడుకునే వరకు ఇంటికి వచ్చినా, ఆఫీస్కి వచ్చినా మిమ్మల్ని ఆదుకునేవారు. అటువంటి మనిషి వివేకానంద రెడ్డి గారు. ఈరోజు మీకున్న ఎంపీ గారు కలవాలంటే ప్రొద్దున 5:30కంతా క్యూ కట్టాలి. ఆ క్యూలో నిల్చుంటే మరి ఆ రోజు దర్శనం జరుగుతుందో లేదో తెలియదు. ఆయనకు 3 ఉంటే దర్శనం ఇస్తాడు, లేకపోతే అయిపోయి మళ్ళీ ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితి. మొన్న ఎవరో అన్నారు, మన ఊర్లో నాయకులు ఎవరో అన్నారు, తిరుమల దర్శనమైనా జరుగుతుందేమో కానీ మన ఎంపీ గారి దర్శనం దొరుకుతుందో లేదో తెలియదు. అటువంటి పరిస్థితి మనకు. ఈరోజు వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేసి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాలు అయ్యింది. ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంత అన్యోన్యంగా ఉన్నారో. రాజశేఖర రెడ్డి గారు మాటలు మనకి ఇంకా గుర్తొస్తున్నాయి. వివేకానంద రెడ్డి గారి గురించి, ఈయనకు శత్రువులు లేరు, అజాత శత్రువు. ఈయనకి పులివెందుల్లో కానీ, కడపలో కానీ రాజశేఖర రెడ్డి గారి కంటే వివేకానంద రెడ్డి గారికి కాస్త కూస్త ఓట్లు కూడా ఎక్కువ వచ్చాయి. అది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అంత ప్రజలలో మమేకమై ఉన్న మనిషి అంత దారుణంగా హత్య చేయబడితే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఏమై ఉండదో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఊహించుకోవచ్చు ఏమై ఉంటుందో. ఆ దోషులకు ఏమై ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు.
ఈరోజు మన ముందర ఒక పక్కన వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ తమ్ముణ్ణి హత్య చేసిన నిందితుడు ఒక పక్కన ఉన్నాడు. ఇటు పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల గారు న్యాయం కోసము హక్కు కోసం పోరాడే ఉంది. మీరు వైఎస్ఆర్ గారి ఫోటో పెట్టుకొని ఉన్న నిందితుడికి ఓటేస్తారా, లేదా న్యాయం కోసం పోరాడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురికి ఓటేస్తారా? ఆలోచించండి. హస్తం గుర్తుకు షర్మిలమ్మ గారికి ఓటేస్తే 2 జరుగుతాయి, కనీసం 2, ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ వివేకానంద రెడ్డికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటున్నాను ఈ మాట? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇద్దరు మనకు ఏదైనా అన్యాయం జరిగినా కష్టం వచ్చినా మన కోసం ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళిద్దరూ లేరు ఇక్కడ. వాళ్ళకి న్యాయం జరిపించే బాధ్యత మనకుంది. బాధ్యత మనకెందుకుంది? ఎందుకంటే వాళ్ళు మన కోసం కష్టపడ్డారు కాబట్టి మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చే అవకాశం కూడా మనకుంది. ఆ అవకాశం మన ఓటు ద్వారా మనము వాళ్లకు న్యాయం జరిపించవచ్చు. రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించే అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకుంటామా లేదా? ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈరోజు హస్తం గుర్తుకి ఓటేసి షర్మిలమ్మను గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించండి. షర్మిలమ్మకు ఓటేసి ఆ మహానుభావులిద్దరికి ఆత్మశాంతి కలిగేలా చేయండి.